ఇద్దరు భర్తల ముద్దుల భార్య. చిన్ను, ఈరోజు చాలా స్పెషల్ డే. చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం. చాలా స్పెషల్ ప్లాన్ చేశా. లేదు, నేను వెళ్ళాలి ఆఫీస్కి. చిన్ను, రోజూ ఆఫీస్ అని వెళ్తున్నావు. ఒక్కరోజు కూడా హాలిడే లేకుండా ఉండే జాబ్ ఏంటి నీకు? పైగా మళ్ళీ నెలకి నా దగ్గరే డబ్బులు తీసుకుంటావు. హాలిడేస్ లేకుండా జీతం సరిపోకుండా ఆ జాబ్ అవసరమా నీకు? హాలిడే రోజే నా జాబ్. నాకు జాబ్ చేయడం ఇష్టం. దాంతో వచ్చే డబ్బులతో నాకు అవసరం లేదు. నాకు డబ్బులు ఇవ్వడం నీకంత ఇబ్బందిగా అనిపిస్తే ఇవ్వడం మానే. దాంతోపాటు నా జాబ్ గురించి కూడా మాట్లాడడం మానే. నువ్వు జాబ్ చేస్తుంటే ఎందుకు అని నేను అడుగుతున్నానా? ఆఫీస్ కాలని చెప్పి గంటల కొద్దీ అమ్మాయిలతో మాట్లాడతావు. దానికి నేనేమైనా అంటున్నానా? నాకు నువ్వంటే ఎంత ఇష్టమో నా జాబ్ అంటే కూడా అంతే ఇష్టం. ఎందుకంటే అది నా సెల్ఫ్ రెస్పెక్ట్. సరే, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా. జాబ్ గురించి మాట్లాడుతుంటే జాబ్కి లేట్ అవుతుంది. సరే, నేను చెప్తే మాత్రం వింటావా? వెళ్ళు, ఈ ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ చేస్తాలే అని అంటాడు చీచు కాస్త చిరాకుగా. అవన్నీ పట్టించుకోకుండా చిన్ను వెళ్ళిపోతుంది. బయటకు వెళ్లి తన కారు తీసుకుని నేరుగా ఒక పెద్ద ఇంటి దగ్గరికి వెళ్తుంది. అప్పటికి రాము అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏంటి చిన్ను, ఇంత లేట్? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? తెలుసు కదా, ఆఫీస్లో నేనెంత బిజీనో. నేను లేకపోతే వాళ్ళకొక్క నిమిషం కూడా గడవదు. అక్కడ అందరికీ సర్ది చెప్పుకొని రావాలి కదా. సరే, ఈరోజు ఏదో ప్లాన్ చేశా అన్నావు కదా, ఏంటి నీ ప్లాన్? మన ఇంటికి వెళ్దాం కదా, అక్కడ చూపిస్తా అని చిన్నుని తీసుకుని ఇంట్లోకి వెళ్తాడు. ఇంట్లో అంతా చాలా డెకరేట్ చేసి ఉండడం చూసి చిన్ను షాక్ అవుతుంది. ఏంటి ఇదంతా? మర్చిపోయావు కదా, నీ ఆఫీస్ గోలలో పడిపోయి నన్ను పట్టించుకోవడమే మానేశావు. అందుకే ఇవన్నీ నీకు గుర్తుండవు. ఈరోజు నువ్వు నాకు ప్రపోజ్ చేసిన రోజు. అందుకే ఇంత సెలబ్రేషన్స్. సరే, ముందు నేను స్పెషల్గా చేసిన ఫుడ్ తిందాం. తర్వాత చేసే పనులు ఎలాగో ఉంటాయి కదా, దానికి కూడా బెడ్రూమ్ రెడీ చేశా. ముందు ఫుడ్ తిందాంరా అని ఫుడ్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు రాము. అంతలో చిన్ను ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది. రాము, నాకు చాలా ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. ఒక 5 minutesలో వస్తాను అని చెప్పి ఫోన్ తీసుకుని బయటికి వెళ్తుంది. చెప్పు మీను, ఫోన్ చేశావు, ఏంటి సంగతి? ఇక్కడ మీ ఆయన మీ పెళ్లి రోజుని చాలా సెలబ్రేషన్ చేస్తున్నట్టున్నాడు. జాగ్రత్తగా ఉండు. ఓపిక పోయే వరకు చెయ్యకు ఏ పనైనా, సరేనా? నా బాధ కూడా అదే. మా పెళ్లి రోజు అక్కడ నేను రాము ప్రపోజ్ చేసిన రోజు ఇక్కడ ఇద్దరు సెలబ్రేషన్ చేస్తున్నారు. ఇద్దరికీ నేనొక్కదాన్నే కదా, ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావడం లేదు. అక్కడ ఆయన చీచు ఫీల్ అవుతుంటే నచ్చడం లేదు. ఇక్కడ రాముని డిసప్పాయింట్ చేయడం కూడా నచ్చడం లేదే. పోనీ నిజం చెప్పేయచ్చు కదా. ఇలా నువ్వు ఇబ్బంది పడే బదులు ఎవరో ఒకరితో ఉండిపోవచ్చు. అదెలా చెప్పగలనే? ఇద్దరూ నన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నారు. చీచు నాతో బలవంతంగా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసినా అతను మాత్రం నా మీదే అన్ని ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నాడు. ఇక రాము సంగతంటావా? రాముకి నేను తప్ప వేరే ప్రపంచమే లేదు. చిన్ననాటి నుంచి ప్రేమిస్తున్నాడు నన్ను. ఇప్పుడు ఎవరిని కాదన్నా వాళ్ళు ఏమైపోతారో అని భయంగా ఉంది. అందుకే ఇద్దరినీ కాదనలేక నేను నరకం అనుభవిస్తున్నాను. ఇద్దరినీ బాధ పెట్టను అనుకుంటూ నువ్వు బాధపడుతూ ఉంటావా? ఈ విషయం తెలిస్తే అందరూ ఏమనుకుంటారో అని ఆలోచించావా? నువ్వు ముందే రాముకి చీచూకి చెప్పేస్తే నీ బాధ వాళ్లకు తెలుస్తుంది. కాదని నువ్వు ఇలానే చేస్తుంటే ఏదో ఒకరోజు వాళ్లకు తెలిసిందనుకో, అప్పుడు నువ్వు ఒక అపరాధిలా, దోషిలా వాళ్ల ముందు నిల్చోవాలి. ఆలోచించు. నేనిద్దరి మధ్యలో సుఖపడుతున్నట్టు అందరికీ కనిపిస్తుంది. కానీ తప్పు చేస్తున్నానా, తప్పైనా తప్పక చేస్తున్నానని నాకు మాత్రం తెలుస్తుంది. ఏమో, నా లైఫ్ నాకే అర్థం కావడం లేదు. సరే, రాము పిలుస్తున్నాడు, వెళ్తా లోపలికి అని ఫోన్ కట్ చేసి లోపలికి వెళ్తుంది చిన్ను. ఇద్దరూ తినడం మొదలు పెడతారు. చిన్ను, ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? ఏమీ లేదు చీచు, నార్మల్గానే ఉన్నా. నా పేరు రాము, చీచు అంటున్నావు అంటే ఏదో టెన్షన్లో ఉన్నావు. చెప్పు, ఏమైంది? అదేమీ లేదు, ఆఫీస్ వర్క్ టెన్షన్ అంతే. సరే, నీకు రిలీఫ్ ఇచ్చేలా ఒక జోక్ చెప్పనా? నిన్న మా ఫ్రెండ్ ఒకడు నిన్ను వేరే వాళ్ళ ఇంటి దగ్గర చూశాడంట. వాళ్ళకి నువ్వు భార్యవి అని పక్కనే ఎవరో చెప్పారంట. వాడు హడావుడిగా నాకు ఫోన్ చేసి చెప్పాడు తెలుసా? నాకెంత నవ్వొచ్చిందంటే, నువ్వు ఆ టైంలో ఉండి ఉంటే నువ్వు కూడా నవ్వుకునేదానివి. అంటే నేను చీచుతో ఉన్నప్పుడు ఎవరో నన్ను చూసి రాముకి చెప్పారన్నమాట. నిజాన్ని రాము కామెడీ అనుకుంటున్నాడు. ఈసారి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి చిన్ను,
ఇంత జోక్ చెప్పిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ టెన్షన్ పడుతున్నావు? ఎవరినో చూసి వాడు ఎవరనుకొని ఉంటాడో. వదిలే. నీ గురించి నాకు తెలీదా ఏంటి? వేరే వాళ్ళని కనీసం తలెత్తి కూడా చూడవు నువ్వు. నా చిన్ను బంగారం కదా. రాము, నా మీద నీకున్న నమ్మకానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. నీ నమ్మకాన్ని నేనెప్పుడూ వమ్ము చేయను రాము. సరేలే చిన్ను, నీకు నేను తప్ప వేరే లోకం లేదు అని నాకు కూడా తెలుసు. మళ్ళీ ఆఫీస్ అంటావు. మన పని పూర్తి చేసుకుందాం పదా అని చిన్నుని బెడ్రూంలోకి తీసుకుని వెళ్తాడు రాము. ఈరోజు రాత్రికి మళ్ళీ ఆఫీస్ అని అనకుండా నైట్ కూడా నాతో ఉండొచ్చు కదా చిన్ను. రాము, నీకు తెలుసు కదా నాకు అక్కడ కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది. నీ టైం నీకిచ్చాను కదా, అక్కడ కూడా టైం స్పెండ్ చేయాలి. టైం స్పెండా? అదే అదే ఆఫీసులో కూడా వర్క్ చేయాలి కదా అంటున్నా. నీ టైం వేస్ట్ చేసుకోకుండా నువ్వేం చెయ్యాలి అనుకుంటున్నావో అవన్నీ కంప్లీట్ చేసేయ్ అని చిన్ను వెళ్లి బెడ్ మీద కూర్చుంటుంది. చిన్ను, రాము పార్క్లో కూర్చొని ఉంటారు. చిన్ను, మనం ఎప్పటికీ ఇలాగే ఉంటాం కదా? ఆ అనుమానం ఎందుకు రాము? మనం ఎప్పటికీ ఇలాగే ఉంటాం. మన మధ్యలోకి వేరొకరు వచ్చే అవకాశం కూడా లేదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను నిన్ను వదిలిపెట్టి వెళ్లను. అది నీకు కూడా తెలుసు కదా. నాకు తెలుసు చిన్ను, నీకు నేను తప్ప వేరే ఏ ప్రపంచం లేదు అని మాట్లాడుతుండగానే చీచూ కూడా పార్క్కి వస్తాడు. రాగానే చిన్ను రాముతో ఉండడం చూస్తాడు. చీచూ నేరుగా చిన్ను దగ్గరికి వెళ్లి, చిన్ను, నువ్వేంటిక్కడ? అది కూడా వేరే వాళ్లతో ఉండడమేంటి? చిన్ను, ఏంటిది? చిన్ను, ఎవరితను? నిన్ను నాతో చూసి ఏదేదో మాట్లాడుతున్నాడేంటి? ఎవడు వాడు? చిన్ను, ఏంటి ఏం మాట్లాడకుండా అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడిపోయావు? మాట్లాడతాను. ఇద్దరూ నా మీద అనుమానం పడుతున్నారు కదా. నేనంటే ఇద్దరికీ నమ్మకం లేదు. రాము, నిన్ను కాదని నేనేదైనా పని చేశానా? చీచూ, నీకు తెలియకుండా నేనేదైనా చేశానా? చిన్ను, నువ్వేం మాట్లాడుతున్నావు? సరిగా చెప్పు, లేదంటే నీ మీద లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. నాకు తెలుసు, నాకు ఖచ్చితంగా తెలుసు ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని. అసలేం జరిగిందో నేను చెప్తాను. చీచూ, నా మీద అనుమానం వస్తుంది కదా, అంటే నా మీద నమ్మకం లేనట్టే కదా. ముందు నీకు చెప్తాను పదా. రాము, నీకు నా మీద ఏదైనా అనుమానం ఉంటే ఇప్పుడే చెప్పు. నువ్వు కూడా ఇలానే అంటే నేను తట్టుకోలేను. అనుమానం కాదు కాని నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది అని మాత్రం తెలుస్తుంది. అదేంటో ఖచ్చితంగా నాకు తెలియాలి. నాకు కొన్ని ప్రశ్నలున్నాయి, వాటికి సమాధానం చెప్తే చాలు. ఇక వెళ్ళు అని అంటాడు రాము. చిన్ను చీచూని తీసుకుని పక్కకు వెళ్తుంది. నువ్వేమనుకున్నా సరే నీకొక నిజం చెప్పాలి. ఇందాక నాతో ఉంది మరెవరో కాదు, నీలా వాడు కూడా నాకు భర్త. ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాలని చూశాను, కానీ ధైర్యం సరిపోలేదు. కానీ ఇప్పుడంతా బట్టబయలయ్యాక చెప్పక తప్పడం లేదు, అందుకే చెప్తున్నాను. ఏంటి, ఇదంతా నిజమా? ఇదే కదా నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది. నేను ఎలాంటిదాన్నో తెలిసిన తర్వాత కూడా నువ్వు నన్ను అనుమానించావు. అతను మా ఆఫీస్ క్లయింట్. ఆఫీస్లో అందరూ వర్క్ గురించి సీరియస్గా లేరు. వాళ్లతో అతన్ని మాట్లాడిస్తే ప్రాజెక్ట్ ఏమవుతుందో అన్న భయంతో మా మేనేజర్ ఇలా అతనితో నన్ను బయటకు పంపించాడు. ప్రాజెక్ట్ గురించే మాట్లాడుతుంటే నువ్వు వచ్చి ఇంత రాద్ధాంతం చేశావు. అయ్యో, నా ఉద్దేశం అది కాదు చిన్ను. నిన్ను నేను ఎందుకు అనుమానిస్తాను? ఒక్కసారిగా అలా చూసేసరికి కంగారు పడ్డానంతే. సరే, నేనింటికి వెళ్తాను, నువ్వు మీటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చేయి. అయ్యో, ఇంటికెందుకు? వద్దు, ఇక్కడే ఉండు. సాధారణంగా అతనితో మాట్లాడితేనే అనుమానపడ్డావు. ఇక నువ్వు లేకుంటే ఇంకెన్ని ఊహించుకుంటావో ఏమో. నువ్వు అక్కడ ఎదురుగా ఉన్న సిమెంట్ టేబుల్ మీద కూర్చో, నేను మీటింగ్ కంప్లీట్ చేసుకుని వస్తాను అని చెప్పి చీచూని ఎదురుగా ఉన్న టేబుల్ పై కూర్చోబెట్టి రాము దగ్గరికి వెళ్తుంది చిన్ను. చిన్ను, అతనితో మాట్లాడడం అయిపోయిందా? అతనెవరు? ఇప్పటివరకు అతన్నెప్పుడూ నేను చూసుండలేదు. అతను మా ఆఫీస్ క్లయింట్. చాలా రోజులుగా ప్రేమించమని నా వెంట పడుతున్నాడు. నాకు పెళ్లైందని చెప్తే నమ్మడం లేదు. అందుకే నువ్వున్న ఈ టైంలో ఇక్కడికి రమ్మని చెప్పాను. అతను ఇంకేదో ఊహించుకుని వచ్చాడు. అందుకే ఇలా పిచ్చిగా ప్రవర్తించాడు. నేనతన్ని పక్కకు తీసుకుని వెళ్లి నీకు నేనంటే ఎంతో ఇష్టమని, నువ్వు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటావో అని చెప్పాను. దాంతో అతను సైలెంట్ అయ్యాడు. నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు. చాలా మంది డబ్బుల కోసం భర్తలని పీకుతునే భార్యలున్నారు, కానీ అతని దగ్గర డబ్బులు ఉన్నాయని తెలిసి కూడా నువ్వు నాతో ఎంతో ప్రేమగా ఉన్నావు. అతన్ని చాలా పద్ధతిగా డీల్ చేశావు. నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది చిన్ను. ఇప్పుడే ముద్దు పెట్టుకుంటా. అయ్యో, ఇప్పుడు అలాంటి పనులేవీ చెయ్యకు. అతను కుళ్ళుతో చచ్చిపోతాడు. అది నిజమే అనుకో. సరే పద, మనం ఇంటికి వెళ్దాం. చాలా పనులు పెండింగ్లో పడిపోయాయి కదా. ఈరోజు అన్ని రోజుల పాస్టింగ్కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. చేసిద్దాం. నువ్వు అన్నట్టే చేసేద్దాం. కానీ కాస్త సమయం ఉంది హస్బెండ్ గారు.
నేను అతన్ని తీసుకుని ఆఫీస్కి వెళ్లి మేనేజర్తో మాట్లాడి వస్తాను. వెయిట్ చేయక తప్పదు అని చెప్పి చీచు దగ్గరికి వెళ్లి తీసుకుని వెళ్తుంది. ఏంటి, మీటింగ్ అయిపోయిందా? సరే పద, ఇంటికి వెళ్దాం. ఇక ఈరోజు ఎన్ని పనులున్నా అన్నింటినీ వదిలేసి నా కోసం వచ్చేయి. మనకి ఈరోజంతా ఒకటే పని, భార్యాభర్తలకు మాత్రమే తెలిసిన పని. పద పద మొదలెడదాం అని చిన్నుని తీసుకుని వెళ్లిపోతాడు చీచు. ఇంటికి వెళ్లిన కాసేపటికి ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా ఫోన్ మోగుతూ ఉంటుంది. రాము కాల్ చేస్తున్నాడు. ఇప్పుడిక్కడ చీచు దగ్గర నుంచి వెళ్తే లేనిపోని అనుమానం రావచ్చు. అలా అని రాము దగ్గరికి వెళ్తే చీచు అసలే ఎమోషనల్ పర్సన్, ఎలా రియాక్ట్ అవుతాడో కూడా తెలీదు అని ఆలోచిస్తూ ఉంటుంది చిన్ను. ఇంతలో ల్యాండ్ లైన్ మోగడంతో ఆలోచన నుంచి బయటకొచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి, మీ ఆయన చాలా కంగారుగా ఉన్నాడు. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని నాకు ఫోన్ చేసి అడిగాడు. అవునా, ఆఫీస్లో చాలా బిజీ వర్క్ ఉందని చెప్పు. కాస్త ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయవే. అర్థం చేసుకోవే, ఇక్కడ చాలా 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 పనులున్నాయి, అన్నీ చెప్పలేం కదా అని ఫోన్ కట్ చేస్తుంది చిన్ను. ఏంటి చిన్ను, మేనేజ్ చేయమని అంటున్నావు? ఏంటి సంగతి? మేనేజర్ ఏదో అర్జెంట్ పని పడింది, నన్ను రమ్మని అంటున్నాడంట. టైం నీకిస్తాను అని మాటిచ్చాను కదా, ఈ రోజంతా నీకే, అందుకే మేనేజ్ చేయమని చెప్తున్నా. అవునా, అయితే ఆలస్యం ఎందుకు మరి? ఇలాంటి సమయాల్లోనే వీరులందరూ చెప్పే మాట ఏంటో తెలుసా? ఏంటి? యుద్ధం మొదలెట్టాక నువ్వా నేనా అని చూడ్డమే తప్ప అలసట ఆయాసమని ఆగేదే లేదు అని చిన్నుని లాక్కుని గదిలోకి వెళ్తాడు చీచు. ఫోన్లో మాత్రం రాము కాల్ వస్తూనే ఉంటుంది. రాము ఆఫీస్ నుంచి వస్తూ, పోతే ఆఫీసు, వస్తే ఇల్లు తప్ప మరే పని ఉండడం లేదు. కాసేపు అలా పార్కులో వాకింగ్కి వెళ్తే బాగుంటుంది అని అనుకుని పార్క్ వైపుకి వెళ్తూ ఉంటాడు. సరే, చిన్ను ఆఫీస్ అయిపోతే తరణి కూడా రమ్మంటే బాగుంటుంది కదా అని చిన్నుకి ఫోన్ చేస్తాడు. చిన్ను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో, సరే ఆఫీస్ ఇంకా అయిపోలేదేమో, తర్వాత తానే చూసుకుని చేస్తుందిలే అనుకుని పార్క్లో నడుస్తూ ఉండగా చీచు కనిపిస్తాడు. వీడే కదా చిన్నుని ప్రేమ అంటూ వెంటపడింది. ఎలాగో చిన్ను ఇక్కడ లేదు కాబట్టి వీడికి ఇంకొకసారి తన వెంట పడకుండా బుద్ధి చెప్తే సరిపోతుంది. ఇంకొకసారి తన వెంట పడడు, చిన్ను ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటూ చీచు దగ్గరికి వెళ్తాడు రాము. చూడు మిస్టర్, నువ్వు చేస్తుంది తప్పు. నువ్వు వెంటపడే ఆవిడ ఎవరూ కాదు, నా భార్య. తాను నీకు సరిగా చెప్పలేకపోతుంది, కాని నేను అలా కాదు. నా భార్య విషయంలో ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాను. నా భార్య సంతోషమే నాకు ముఖ్యం. అర్థమవుతుందా నేను చెప్పేది? ఏయ్, ఎవరు నువ్వు? తాగేసొచ్చావా ఏంటి? ఎవరనుకొని నాతో మాట్లాడుతున్నావు? నువ్వు నా భార్య క్లయింట్వి అనే ఒకే ఒక కారణంతో తాను నిన్ను భరిస్తుంది. లేదంటే ఈ పాటికి నువ్వు తన వైపు చూశావు అని తెలియగానే అక్కడే చంపేసేది. అర్థమైందా? నువ్వు నా భార్య వెంటపడేది కాకుండా మళ్ళీ నాకే వచ్చి నీతులు చెప్తున్నావా? నేను నీ భార్య వెంటపడ్డవేంటి? మతుండే మాట్లాడుతున్నావా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే చిన్ను 2 ఐస్ క్రీమ్స్ పట్టుకుని అక్కడికొస్తుంది. ఇదిగో నా భార్య వచ్చింది. చిన్ను, నువ్వే చెప్పు, వీడి నీ వెంట పడేది కాకుండా ఇక్కడికొచ్చి ఏదేదో వాగుతున్నాడు. చిన్ను, నువ్వేంటిక్కడ? చేతిలో ఈ ఐస్ క్రీమ్స్ ఏంటి? మొన్న కాదు కాని ఇప్పుడు నాకేదో తేడాగా ఉంది. అసలేం జరుగుతుందో నాకు ఇప్పుడే తెలియాలి. చిన్ను, మాట్లాడకుండా అలా నిలబడి చూస్తావేంటి? నువ్వు డబుల్ గేమ్స్ ఆడుతున్నావా? వాడు నిన్ను భార్య అంటున్నాడు, నువ్వు వాడి భార్యవా, నా భార్యవా? ఇప్పుడే తేలిపోవాలి. చెప్పాల్సింది నువ్వే. మాట్లాడు, నోరు తెరిచి. వాడన్నేసి మాట్లాడుతుంటే ఏమీ మాట్లాడవేంటి చిన్నో? హే భాయ్ సాబ్, ఎవరు మీరు? వాట్ ఆర్ యూ టాకింగ్? క్యా హో రహా హై ఇదర్? అని ఏదేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వాళ్ళకి కనిపించకుండా ఫోన్లో మీనుకి కాల్ చేస్తుంది. చిన్ను, దొరికిపోయిన తర్వాత ఇలాంటి గేమ్స్ ఆడకు. నిజం చెప్పు, అసలేం జరుగుతోంది అని అన్నా వాళ్ళు ఏది మాట్లాడుతున్నా ఇద్దరి చేతిలో చెరొక ఐస్ క్రీం పెట్టేసి పిచ్చి పిచ్చిగా పార్క్లో తిరుగుతూ ఉంటుంది. కాసేపటికి అక్కడికి మీను కూడా వస్తుంది. హే, ఈ పిచ్చిదాన్ని ఎవరిక్కడికి రానిచ్చారు? సరే, నేను ఈ పిచ్చిదాన్ని పంపించేసేస్తా, తర్వాత మీతో మాట్లాడతా. చిన్నుని పట్టుకుని పిచ్చిది అంటావేంటి? పిచ్చా నీకేమైనా? ఇది చిన్ను కాదు, దీని పేరు చీకు. ఇది పిచ్చిది, అచ్చు చిన్నులాగానే ఉంటుంది. వీడిద్దరూ ట్విన్స్. చిన్నప్పుడే చిన్ను వాళ్ళమ్మ నాన్న చనిపోయిన తర్వాత
దానికి కారణం చిన్నునే అనుకుని అప్పటినుంచి ఇలా చిన్నుకి కావలసిన వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇలా ఏదేదో చెప్పి చిన్నుని బ్యాడ్ చేయాలని చూస్తూ ఉంటుంది. అలా మీ దగ్గరకు వచ్చి చెప్తున్నట్టుంది. సరే, ఈ పిచ్చిదాన్ని వాళ్ళ ఇంట్లో వదిలేసి వస్తాను అని చిన్నుని తీసుకుని వెళ్తుంది మీను. కార్లో ఎక్కిన తర్వాత, అమ్మా, నువ్వేదో సాఫ్ట్వేర్లో పనిచేస్తూ ఇక్కడే ఉండిపోయావు, కానీ సినిమాల్లోకి పోయుంటే మాత్రం రాజమౌళికి కాంపిటీషన్ అయ్యేదానివి తెలుసా? ఏం స్టోరీ అల్లావే అప్పటికప్పుడే. నీలో ఇంత స్టోరీ టెల్లింగ్ టాలెంట్ ఉందని తెలిస్తే ఎన్నెన్ని ఆఫర్స్ వచ్చేవో. నేనే పెద్ద స్టోరీ టెల్లర్ అనుకున్నా, నువ్వు నన్ను మించిపోయావు. సరే, నేనిట్నుంచి ఇటే వేరే దగ్గరకు వెళ్తా, నీకు లొకేషన్ పంపిస్తా. తర్వాత ఏం చేయాలో నీకు తెలుసు కదా అని అంటుంది. తర్వాత చిన్ను మీను ఆఫీస్ దగ్గర దిగిపోయి అక్కడే ఉండిపోతుంది. తర్వాత కాసేపటికి మీను చీచూని, రాముని అక్కడికి తీసుకుని వెళ్తుంది. చూశారు కదా, చిన్ను ఇక్కడే ఉంది. మీరు అనవసరంగా ఆ పిచ్చిదాన్ని చూసి చిన్ను అనుకుని అనుమానపడ్డారు. సరే, ఆ పిచ్చిది ఎక్కడ ఉందో కూడా చూపిస్తా పదా అని కారు తిప్పగానే చిన్ను హడావిడిగా వేరే వాళ్ల కారు తీసుకుని ఫాస్ట్గా వెళ్లిపోతుంది. ఒక ఇంటికి వెళ్లి అక్కడి ఇంట్లో కూర్చుని వింతగా ప్రవర్తిస్తుంటే మీను వాళ్ళిద్దరినీ అక్కడికి తీసుకుని వెళ్తుంది. ఇదిగో చూడండి, పూర్తిగా పిచ్చిదానిలా మారిపోయిన చీకు. ఈ ప్రపంచంలో చీకుకి చిన్ను మీద కోపం తప్ప ఇంకేమీ లేదు. చిన్ను మాత్రం ఎంత బిజీ వర్కున్నా చీకు జాగ్రత్తలు చూసుకుంటూనే ఉంటుంది. అది కూడా చీకుకి తెలియకుండానే. చిన్నుని తప్పుగా అర్థం చేసుకోవద్దని నేను ఇదంతా చెప్తున్నాను. నేను చెప్పాను అని చిన్నుకి చెప్పకండి. ఈ విషయం ఎవరికీ చెప్పడం తనకు నచ్చదు. సరే సరే, చెప్పనులే. అనవసరంగా చిన్నుని తప్పుగా అర్థం చేసుకున్నా. సరే, నేనింటికి వెళ్తాను అని రాము ఇంటికి వెళ్లిపోతాడు. నేను ఇప్పుడే చిన్నుకి సారీ చెప్తాను అని ఫోన్ చేస్తాడు. వెంటనే ఫోన్ ఇంట్లోనే రింగ్ అవడంతో చీచు ఆశ్చర్యపోతాడు. చిన్ను ఫోన్ చీకు దగ్గరుందేంటి? అసలిది చిన్నునా చీకునా? చెప్పాను కదా, చిన్నుని బ్యాడ్ అని ప్రూవ్ చేయడానికి చీకు ట్రై చేస్తుంది అని. అందుకే ఫోన్ కూడా తీసుకొచ్చేసి ఉంటుంది. అందుకేనా అప్పుడప్పుడు చిన్ను తన ఫోన్ వేరే దగ్గర ఉంది అని చెప్తూ ఉంటుంది? అంతే కదా మరి. అమ్మ మీను, చాలా బాగా కవర్ చేస్తున్నావే. రాము దగ్గర మర్చిపోయిన ఫోన్ని కూడా నీ స్టోరీలో వాడేసుకుంటున్నావన్నమాట. కాని నీ కథలని నేను ఫాలో అయితే చాలు, ఇంకే పని అవసరం లేదు నాకు అని అనుకుంటూ తనలో తాను సంబరపడిపోతూ ఉంటుంది. చీచు కూడా అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. మీను, నువ్వు లేకపోతే ఈరోజు నా పని అయిపోయేదే. దేవుడా, అప్పటికప్పుడు ఇన్నిన్ని మాటలు ఎక్కడ్నుంచొస్తాయి నీకసలు? నువ్వు చేసిన కవర్ డ్రైవ్ సూపర్. నేను కొంచెం ఇంటికి వెళ్లి డ్రామా ఆడితే సరిపోతుంది. మళ్లీ కొద్ది రోజుల వరకు ఎటువంటి అనుమానాలు లేకుండా బ్రతికిస్తారిద్దరూ. నాకు కూడా టెన్షన్ ఉండకుండా పోతుంది. సరే, నేను ముందు రాము దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి కారులో వెళ్లిపోతుంది చిన్ను. ఒసి నా కారే అంటున్నా పట్టించుకోకుండా వెళ్లిపోతుంది చిన్ను. ఇలాంటి దానికి సహాయం చేసినందుకు తగిన శిక్షే పడింది. డబ్బులు కూడా కారులోనే ఉన్నాయి. 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాలిప్పుడు అని నడవడం మొదలు పెడుతుంది మీను. చిన్ను, నిన్న నీ గురించి నేను అనుమానపడ్డాను. నువ్వు చీకు విషయంలో ఎంత బాధపడుతున్నావో నాకు మీను చెప్తే కాని అర్థం కాలేదు. అయినా ఈ విషయాన్ని నా దగ్గర దాచవలసిన అవసరం ఏముంది చిన్ను? చెప్తే నేను కూడా నీకు సహాయపడేవాణ్ణి కదా. అలా కాదు చీచు, చెప్పకూడదు అని కాదు, కానీ చెప్పి నిన్ను బాధ పెట్టడం ఎందుకు అని చెప్పలేదు అంతే. అయినా ఇప్పుడేమైంది? నువ్వే చెప్పు, నేనేదైనా తప్పు చేస్తానా? అయ్యో, నువ్వు తప్పెందుకు చేస్తావు చిన్ను? నీ గురించి నాకు తెలియదా అని చీచు మాట్లాడుతూ ఉండగానే చిన్నుకి ఫోన్ వస్తుంది. అయ్యో, రాము ఏంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు? ఇప్పుడు రాముకి ఏం సర్ది చెప్పాలో ఏమో అని అనుకుని చీచుతో మాత్రం అమాయకంగా మాట్లాడుతూ, చీచు, ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్ వస్తుంది, మాట్లాడేసి ఇప్పుడే వస్తాను అని ఫోన్ తీసుకుని పక్కకు వెళ్తుంది చిన్ను. చిన్ను, ఎక్కడున్నావు? ఆఫీసులోనే కదా? అవును రాము, ఆఫీస్లోనే ఉన్నాను. ఏంటి ఈ టైంలో కాల్ చేశావు? అంటే నేను మీ ఆఫీస్ దగ్గరే ఉన్నాను. నువ్వు కలిస్తే లంచ్కి వెళ్దామని కాల్ చేశాను. తప్పకుండా వస్తావు కదా? రాలేను. లంచ్కా? ఎలా రాగలను? నువ్వు ఆఫీస్ దగ్గర ఉంటే అదెలా కుదురుతుంది? నువ్వు ఆఫీస్ దగ్గరే ఉన్నావు కదా, రావడానికేంటి? లంచ్ బ్రేక్ లేనంత బిజీయా నువ్వు? ఎస్, నిజమే రాము, లంచ్ బ్రేక్ లేనంత బిజీయే నేను. అందుకే రాలేను అని చెప్తున్నా. అయినా నువ్వు ఇలా సడన్గా ఆఫీస్ దగ్గరికి ఇంకెప్పుడు రాకు. నేను చాలా బిజీగా ఉంటానన్న విషయం నీకు తెలుసు కదా.
ఇప్పుడు నేను బయటకు రాలేను రాము. బయటికి రాలేవా? లేక పక్కన ఉన్నవాణ్ణి విడిచిపెట్టి రావాలని లేదా? నీ గుట్టంతా రట్టయింది. నీ డబుల్ గేమ్స్ అన్నీ నాకు తెలిసిపోయాయి. ఇక ఆపేసేయ్ నీ నాటకాలు. ఎంత మోసం చేశావే. నేను తప్ప వేరే ఎవరూ లేరని మాట్లాడావు. డ్యూయల్ రోలేనా? లేదంటే ఇంకా నాకు తెలియని ఖాతాలు ఇంకేమైనా ఉన్నాయా? ఏంటి రాము నువ్వు మాట్లాడేది? ఇలాంటి మాటలు మాట్లాడాలంటే సిగ్గుండాలి. మతిస్థిమిత ఉందా లేదా అసలు నీకు? స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా నువ్వు అసలు? అని చిన్ను కోపంగా మాట్లాడుతూ ఉండగా చీచు చూసి, ఏంటి చిన్నుకేదో ప్రాబ్లం అనుకుంటా, చూసొస్తాను అని దగ్గరికి వెళ్తాడు. ఇలాంటి మాటలు ఇంకెవరితో అయినా మాట్లాడు, నా దగ్గర కాదు. నువ్వేదో తప్పుడు ఆలోచన పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నావు అని చిన్ను మాట్లాడుతూ ఉండగానే చీచు ఫోన్ లాక్కొని, ఒరేయ్, నువ్వెవరు అనే విషయం నాకు తెలీదు. నా భార్యకి ఇంకొకసారి ఇలా ఫోన్ చేసి విసిగించావంటే నీ అంతు చూస్తాను. ఒరేయ్, నీ భార్య అని మురిసిపోతే సరిపోదురా. దాని పనులు ఎలా ఉన్నాయో కూడా చూడాలి. అది నీకు మాత్రమే భార్య కాదురా బిస్కెట్ బాబాయ్. మనిద్దరితో డ్యూయల్ గేమ్స్ ఆడుతుందిరా అది అని చెప్తుంటేనే చిన్ను ఫోన్ లాక్కొని ఫోన్ కట్ చేస్తుంది. చీచు, ఎన్నిసార్లు చెప్పాను నా ఆఫీసు విషయాల్లో నిన్ను తలదూర్చొద్దు అని. అయినా కూడా నువ్వు వినవా? ఏంటే నీ ఆఫీస్ అని వాడెవడో ఫోన్ చేసి నీ గురించి అలా మాట్లాడుతుంటే ఆఫీస్ కాల్ అంటావా? అలాంటి మాటలు ఎవడైనా కంపెనీ ఎంప్లాయీతో మాట్లాడతాడా? ఇక్కడ రెండింటికే అవకాశం ఉంది. ఒకటి, నువ్వు వేరే వారితో ఉంటూ నాతో కూడా ఉండాలి, లేదా ఇంకొకరిని మోసం చేసి నాతో పెళ్లి చేసుకుని ఉండాలి. రెండింట్లో ఏది జరిగినా కూడా నువ్వు వేరే వాళ్ళని మోసం చేసినట్టే. ఏంటి చీచు అలా మాట్లాడుతున్నావు? నా జీవితంలో విషయం నీకు తెలుసు కదా. నీ దగ్గర నేను ఏదైనా దాచానా? దాచావు, ఖచ్చితంగా దాచావు. నా ప్రశ్నలకి నీ దగ్గర సమాధానాలు లేనప్పుడల్లా నువ్వు ఇలాంటి మాయమాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటావు. చీచు, నన్నే అనుమానిస్తున్నావా? ఖచ్చితంగా అనుమానిస్తున్నాను. ఇప్పుడు నీకెవడైతే ఫోన్ చేసి ఇలా మాట్లాడాడో వాడు నా ఇంటికి వచ్చి వాడు మాట్లాడింది తప్పు అని చెప్తే తప్ప నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే వెళ్ళు నా ఇంటి నుంచి అని చిన్నుని పట్టుకుని బయటకు గెంటేస్తాడు చీచు. ఇదేంటి, 1 గంటలో ఇంత గందరగోళం జరిగిపోయింది. 1 నిమిషంలో నా బ్రతుకు రోడ్డు పాలైంది. అవును, రాము ఎందుకు ఇలా మాట్లాడి ఉంటాడు? అసలేమై ఉంటుంది? ఒకసారి మీనుకి ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా అని మీనుకి ఫోన్ చేస్తుంది చిన్ను. చిన్ను, నేనే నీకు ఫోన్ చేద్దామని అనుకున్నానే. అసలేం జరిగిందంటే, రాము మీను పనిచేస్తున్న ఆఫీస్ దగ్గరికొచ్చాడు. రాము, నువ్వేంటిక్కడా? ఏమీ లేదు, ఇదిగో డాక్టర్ని తీసుకునొచ్చాను. చీకు గురించి ఇతనికంతా చెప్పాను. తనకి తగిన ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పాడు. ఈ విషయమే చెబుదామని చిన్ను దగ్గరికొచ్చాను. చిన్ను ఇక్కడెందుకుంటుంది? అదేంటి, చిన్ను ఇంట్లో లేదంటే ఆఫీస్లోనే కదా ఉంటుంది. ముందు తనని బయటికి పిలువు, అర్జెంటుగా మాట్లాడాలి. రాము, కంగారు పడకు. తానేదో పనిలో ఉందేమో. తన పని తనని చేసుకొనివ్వు. మనం నేరుగా పేషెంట్ దగ్గరికి వెళ్దాం పదా. నిజమే డాక్టర్ అని ఇద్దరూ కలిసి మీను చీకుని చూపించిన చోటికి వెళ్తారు. అలా వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు చిన్ను. తర్వాత ఏం జరిగిందో తెలీదు. రాము నాకు ఫోన్ చేసి మీరిద్దరూ కలిసి మోసం చేశారు, ఇది ఇక్కడితో పోయే విషయం కాదు, అందరి సంగతి తేలుస్తా అని గట్టిగా అరిచేసి ఫోన్ పెట్టేశాడు. అదే విషయం నీకు చెబుదామని ఫోన్ చేద్దామనుకున్నా. అంతలో నువ్వే ఫోన్ చేశావు. ఓహో, ఈ ప్రళయానికి కారణమేంటా అనుకున్నా. అక్కడ కార్చిచ్చు అంటుకుందన్నమాట. మనమిద్దరం మొన్న చేసిన చీకు నాటకం బయటపడిందన్నమాట. ఇద్దరు భర్తలతో ఆనందంగా సాగుతున్న జీవితం ఒక్క అబద్ధంతో నడి రోడ్డు మీద పడిపోయింది. అందుకే నీకు చెప్తూనే ఉన్నాను, తప్పక చేసినా తప్పు తప్పే అని. అది ఎప్పటికైనా బయటపడుతుంది అని. ఇప్పుడేం చేస్తావు నువ్వు? నీకుంది 2 దారులు. వీళ్ళిద్దరి ముందు నువ్వు వెలగబెట్టిన రాజకార్యాన్ని బయటపెట్టి తప్పొప్పుకోవడం, లేదంటే సిగ్గు లేకుండా వీళ్ళిద్దరినీ కాదని ఇంకొకరిని చూసుకోవడం. నా స్నేహితురాలి మీద నాకు నమ్మకం ఉంది, మొదటి మార్గాన్నే ఎంచుకుంటుంది అని. ఇక నీ ఇష్టం. ఇప్పటికే నువ్వు వాళ్ల కోసమే ఇదంతా చేస్తున్నానని మాట్లాడితే నేను కాదు, చూస్తున్న వాళ్ళు కూడా ఒప్పుకోరు. మీను, నాకు ఏడిపోస్తోంది. నాకు చావు తప్ప వేరే పరిష్కారం లేనట్టుగా కనిపిస్తోంది. నువ్వు కూడా నన్ను ఒక వేషలా చూస్తున్నావా అని కాదు చిన్ను, ఒకసారి నువ్వే ఆలోచించు. నువ్వు ఒకరికి తెలియకుండా ఒకరితో ఉంటానంటే అది నువ్వు ఏదైతే అన్నావో దానిలాగే అనిపిస్తుంది. ఇక నువ్వేం చేస్తావో నీ ఇష్టం అని ఫోన్ కట్ చేస్తుంది మీను. తల పట్టుకుని రోడ్డుపై కూర్చొని ఉంటుంది చిన్ను. ఈరోజు చిన్ను కల్లో కూడా మర్చిపోలేని రోజులా చేసేయాలి. ఈ రోజుని చూసిన తర్వాత ఇంకే రోజైనా కూడా ఈ రోజే గుర్తుకు రావాలి అని మంచం సిద్ధం చేసి చిన్నుకి ఫోన్ చేస్తాడు. ఈ మాత్రానికి ఫోన్ ఎందుకు, నేనే వచ్చేస్తాను కదా అని రాము ఎదురుగా వెళ్తుంది చిన్ను.
చిన్ను, వచ్చేసావా? ఇకరా నా బలమేంటో చూపిస్తా. నిన్ను బలహీనంగా చేసేస్తా. ఈరోజు నీకు మర్చిపోలేని రోజులా చేసేస్తా. నువ్వు నాకు కాదు, నేను నీకు మర్చిపోలేని రోజులా చేస్తా, వెయిట్ అని వెనక్కి తిరిగి చూడగానే చీచు కూడా కనిపిస్తాడు. ఈ పిచ్చోడ్ని మనింటికెందుకు తీసుకునొచ్చావు? ఎవడ్రా పిచ్చోడు? ఇది మనిద్దరిని పిచ్చోళ్ళని చేసింది. ఏంట్రా నా పెళ్ళని పట్టుకుని పిచ్చిది గిచ్చిది అంటున్నావు? ఒరే అందాల అందకాసురా, అది నీకు మాత్రమే కాదురా, నాకు కూడా పెళ్ళామే. నన్ను నిన్ను ఇద్దరినీ ఒకరికి తెలియకుండా ఒకరిని ఆటాడిస్తోంది. నీకు డ్యూటీలు మీటింగ్లని చెప్పింది చూశావు, అవన్నీ నాతో గడిపిన క్షణాలే. నాతో ఆఫీస్ వర్క్ అని చెప్పిన టైం అంతా నీ దగ్గర ఉందన్నమాట. చిన్ను, వాడు చెప్పేది నిజమా? ఇవన్నీ కాదులే కాని తొందరగా వాణ్ణి పంపించేసిరా. మన పని మనం చేసుకుందాం, మిగతావన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. అన్నా, నువ్వు ఆకలి అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నావన్నా. అతను అంతలా నోరు చించుకొని మొత్తుకుంటూ ఉంటే నువ్వేంటన్నా మంచం మీద బెడ్షీట్ నలపాలి, పూలు వాడాలి, పాలు తాగాలి అని మాట్లాడుతున్నావు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నీకేమైనా అర్థమవుతుందా? ఏహే, ఆపండి ఎదవగోల. ఎంతసేపు తప్పంతా నాదే అన్నట్టు చూస్తారే. అందరికీ నేను చేసిన తప్పులే తప్ప అవి చేయడానికి గల కారణాలు అవసరం లేదా? చీచు, ఒకసారి గుర్తు తెచ్చుకో, ఆ రోజు ఏం జరిగింది? ఏ రోజు? నువ్వు నేను కలిసి హనీమూన్ వెళ్దామనుకున్న రోజు. ఆ రోజు నువ్వు అంతలా అన్నీ ప్రిపేర్ చేసి రెడీగా ఉంచావా? కానీ నేను రాలేను అని చెప్పాను కదా. అవును, చెప్పావు. అయితే రాము, అది నీకోసమే. ఆ రోజు నీకు ఒంట్లో బాలేదు, నాకు సంతోషం దొరుకుతుంది కదా అని నేను నిన్ను అలాంటి పరిస్థితుల్లో వదిలేసి వెళ్లలేను కదా. అందుకే ఆ రోజు వెళ్లలేదు. అంటే నన్నెప్పటికప్పుడు మోసం చేస్తూ వాడితో ఉండడానికి సిద్ధమయ్యావా? నేనెవరినీ మోసపూరితంగా ప్రేమించలేదు. అయినా ఆ ఒక్కరోజే కాదు, ఏ రోజు కూడా మీ ఇద్దరినీ కలవకుండా నేను లేను. ఒకరిని వదిలేసి ఇంకొకరితో ఉండాలనుకునే స్వార్థమైన ప్రేమ నాది కాదు. నాకు ఇద్దరూ కావాలి. కాని నాకలా కాదు. నాతో ఉండే, నా కోసం మాత్రమే ఉండే భార్య నాకు కావాలి. ఇలా ఊరందరినీ నా ముందుంచి పంచాయతీలు పెట్టేవాళ్లు నాకనవసరం. ఏంటయ్యా, ఈ రోజు నీకు గుర్తొచ్చిందా? పరువు, పంచాయతీ. నువ్వు తప్పతాగి రోడ్ల మీద గొడవలు పెట్టుకుంటూ తిరిగిన రోజు ఏమైంది నీ పంచాయతీ? మన పెళ్లైన తర్వాత కూడా ఉద్యోగం లేకపోతే వాళ్లకాళ్ళు వీళ్లకాళ్ళు నేను పట్టుకుని నీకు ఉద్యోగం అడిగినప్పుడు ఏమైంది నీ పరువు? అన్ని రోజులు గుర్తుకురాని నీ పరువు, పంచాయతీలు ఈ రోజు గుర్తుకొచ్చాయా? ఇవన్నీ నేను నువ్వు చేసిన వాటిని గుర్తు చేయడానికి చెప్పడం లేదు. తప్పులు ఎవరైనా చేస్తారు, కానీ అవి చేయడానికి గల కారణాలు తెలిస్తే తప్పు కనిపించదు, దాని వెనుకున్న బాధ మాత్రమే కనిపిస్తుంది అని చెప్తున్నాను. ఆపండే. తప్పు చేశావని వాళ్ళు, చేయలేదని నువ్వు. నీ తప్పు చేయడం వెనుక అంత బలమైన కారణం ఉంటే చెప్పేయొచ్చు కదా. ఒకటే కారణం తెలుసా అని లూప్లో ఒకటే మాట చెప్పే బదులు. వాళ్ళంటే ఎమోషనల్ గా ఉన్నారు, ఆర్గ్యుమెంట్స్ కావాలి. కానీ నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను, క్లారిటీ కావాలి. వాళ్ళ కోసం కాకపోయినా నా కోసమైనా ఆ కారణం ఏంటో చెప్పి పుణ్యం కట్టుకో అక్క అని సోను మాట్లాడుతూ ఉండగానే చిన్ను కళ్ళు తిరిగి పడిపోతుంది. కారణం అడిగితే కుప్పకూలిపోయిందేంటి? కారణం లేదా, లెక్క నిజంగానే పడిపోయిందా? హలో డ్రైవర్, తనకేమైందో హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం, హెల్ప్ చెయ్యి. ఏంటి, నేను డ్రైవర్నా? డ్రైవర్వి కాకపోతే క్లీనర్వి, హెల్ప్ అయితే చెయ్యవయ్యా అని అనగానే సోను మారు మాట్లాడకుండా చిన్నుని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. చిన్ను హాస్పిటల్లో ఉందని తెలుసుకున్న మీను అక్కడికొస్తుంది. మీలో తనకి కావలసిన వాళ్ళెవరు? అనగానే చీచూ, రాము కదలకుండా ఉంటారు. ఓ పక్క ప్రాణాలు పోతున్నా మీ పట్టింపులే మీ ముఖ్యమన్నమాట. సరే, అలాగే కానివ్వండి. డాక్టర్, నేను తన ఫ్రెండ్ వస్తున్నాను అని డాక్టర్తో పాటు లోపలికి వెళ్తుంది. కాసేపటికి బయటకొచ్చిన తర్వాత, తనని ఒక తప్పుడు మనిషిగా చూశారు కదా, కాని తాను మాత్రం గత 2 ఏళ్ల నుంచి మీలో ఎవరికీ ఏ చిన్న ఇబ్బంది కలగకుండా తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఒకరి తర్వాత ఒకరితో ఉంటూ వస్తుంది. ఇలా చేయడంతో తన ఆరోగ్యం దెబ్బతిన్నదంట. తనని పెళ్లి చేసుకోకపోతే నువ్వు చచ్చిపోతావు, వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే నువ్వు చచ్చిపోతావు. ఇలా మీ ఇద్దరిని బ్రతికించడం కోసం తాను చస్తూ బ్రతుకుతూ ఉంది రోజు. చివరికి ఇలా హాస్పిటల్ పాలైంది. ఇంకనైనా మీకు తన మీద జాలి కలగలేదంటే ఇంతకన్నా అవమానకరమైన విషయం తనకింకోటి ఉండదు. ఇలా మాటలతో చంపేసే బదులు మీరొక్కసారి లోపలికి వెళ్లి దాని ఆక్సిజన్ తీసేసి ఒక్కసారిగా చంపేయండి, అది దానికి ఆనందం అని అంటుంది. రాము, చీచు టకటక చిన్ను దగ్గరికి వెళ్తారు. చిన్ను, నీకు వినిపిస్తుందో లేదో నాకు తెలీదు, కాని ఆవేశంలో ఏదో మాట్లాడాను. కాని నేను తప్పు పట్టాలని కాదు. నువ్వు ఎలా ఉన్నా, ఏం చేసినా నీ మీద ఇష్టం నాకు తగ్గదు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండు, కాని ఇలా బెడ్ మీద కాదు, హ్యాపీగా తిరుగుతూ ఉండు.
అవునవును చిన్ను, నువ్వు ఎలా ఉంటావన్నది నీ ఇష్టం, కానీ మా మధ్య ఉంటే అంతే చాలు అని అంటాడు చీచు. సరే సరే, మీరిక వెళ్ళండి, తనని రెస్ట్ తీసుకొనివ్వండి, కాసేపయ్యాక మళ్ళీ మాట్లాడొచ్చు అని వాళ్ళిద్దరినీ బయటకు పంపించేస్తుంది. అబ్బా, ఏం కవర్ చేశావు బేటా, చెప్పా కదా నువ్వు సినిమాల్లోకి వెళ్లాల్సిన దానివని. నీ రైటింగ్కి తిరిగే లేదు. కాకపోతే మధ్యలో ఒకేసారి వాళ్ళిద్దరికొచ్చిన కోపానికి నిజంగానే నన్ను కొట్టేస్తారనే భయమేసింది నాకు, తెలుసా? ఇదంతా సరే కాని చీచూకి రాము గురించి ఎలా తెలిసిందంటావ్? నేనే చెప్పాను. ఎన్ని రోజులని ఇలా ముసుగులో గుద్దులాటలు, ఏదో ఒక క్లారిటీ వస్తుందని చెప్పాను. తప్పంటావా? ఏం చెప్పను మీను, ఏదో బయటపడ్డాను అనుకుంటున్నాను కాని వాళ్ళని ఇంకొంచెం మోసం చేస్తున్నానా అని అనిపించినప్పుడే చాలా బాధగా అనిపిస్తుంది. సరే, ఇప్పటికైతే రెస్ట్ తీసుకో, రేపు మాట్లాడుకుందాం అని చిన్నుని పడుకోబెట్టి బయటకు వెళ్తుంది మీను. చిన్ను మీను కలిసి కార్లో వెళ్తూ ఉంటారు. చిన్ను, నువ్వు చేస్తుంది తప్పు కాదు అని నీకనిపించినా ఈ సమాజానికి ఇదంతా సరిగా అనిపించదు. ఇద్దరినీ సంతోషంగా ఉంచాలని నువ్వనుకుంటున్నావు కాని నీ వల్ల ఇద్దరు బాధపడుతున్నారని నీకు తెలియడం లేదా? నేనింకేం చేయగలను నువ్వే చెప్పు. ఎవరిని వదిలేసి ఇంకెవరితో ఉన్నా ఇంకొకరు బాధపడతారు కదా. ఒకరిని బాధపెట్టడం వల్ల వచ్చిన ఆనందంలో నేను సంతోషంగా ఉండగలనంటావా? మేడం, మీరు తప్పనుకున్నా సరే మీకొక విషయం చెప్పాలని నేననుకుంటున్నాను. ఇలా కారులో కాదు, ఒకచోట ఎక్కడైనా కూర్చొని మాట్లాడదాం అని కార్ని ఒక హోటల్ ముందు ఆపుతాడు మోను. మేడం, మీరు ఇద్దరికీ సంతోషాన్ని మాత్రమే ఇస్తున్నాను అనుకుంటున్నారు కానీ అది మీ భ్రమ మాత్రమే. మీ వల్ల ఒక 2 ప్రాణాలు అనుక్షణం బాధపడుతున్నాయి. ఎంతలా అంటే మీ పనులను చూసి మీ మీద ఉన్న ప్రేమతో మిమ్మల్ని అసహించుకోలేక వాళ్లని వాళ్లు అసహించుకునేంతలా. ఇలా వాళ్ల జీవితాల మీద వాళ్లకే అభద్రతా భావం వస్తుంది. వాళ్ల మీద వాళ్లకి మీరింత నెగటివిటీ ఇస్తూ మీరు దానికి పెట్టిన పేరు ప్రేమ. ఇది మీకు కనిపించటం లేదా? లేక అదే ప్రేమ అని అనుకుంటున్నారా? ఏంటి మీరిద్దరూ మాట్లాడేది? అంటే వాళ్ళని నేను ప్రేమించడం లేదు అంటున్నారా? కాదు, ప్రేమించడం లేదు అనడం లేదు, కాని నీ ప్రేమే వాళ్ళకి శాపంగా మారుతుందేమో అంటున్నాం. సరే, నీకు అర్థం కావడానికి ఒక పని చేద్దాం. ఇంతకుముందు రాము కాని చీచు కాని నీ దగ్గర నుంచి ఏం కోరుకునేవాళ్ళో అది ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నించి చూడు. వాళ్ల రియాక్షన్ ఇంతకు ముందులా ఉందా లేక వింతగా మారిందా అని నీకే తెలుస్తుంది. అంటే నేనేం చెయ్యాలి? ఇన్ని రోజుల నుంచి వాళ్ళిద్దరితో కాపురం చేస్తున్నావు కదా, వాళ్ళకేమిష్టమో కూడా నీకు తెలీదా? మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు? సరే, నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు ఇళ్లకు వెళ్ళండి, నేను తర్వాత కలుస్తాను మిమ్మల్ని అని చిన్ను నేరుగా రాము ఇంటికి వెళ్తుంది. చిన్ను, ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది? అంతా సెట్ అయినట్టేనా? హా రాము, అంతా సెట్ అయిపోయింది. సరే, ఈరోజు వంట ఏం చేయమంటావు? నీకిష్టమైన గుత్తి వంకాయ కూర చేయనా? హాస్పిటల్ నుంచి వచ్చావు కదా, ఎందుకులే శ్రమ. నువ్వేది తింటావో చెప్పు, ఆన్లైన్లో ఆర్డర్ చేస్తా. నాకిప్పుడేమీ తినాలని లేదు. సరేలే, నేను తర్వాత తింటా. ఆ లోపు ఏదైనా చేద్దామా? ఏదైనా అంటే? ఏదైనా అంటే ఏదైనా అనే. నువ్వు అడుగుతూ ఉంటావు కదా ఏదైనా ఫ్యాంటసీగా చేద్దామని. ఆ ఫ్యాంటసీగా చేద్దామని నేను రెడీగా ఉన్నాను. నువ్వు ఫ్రెష్ అయి వస్తావా? చిన్ను, నువ్వు చీచు దగ్గరికి వెళ్లి వచ్చావని నేననుకుంటున్నాను. అతనికి ఏమిచ్చావో అవి నాకిచ్చి బ్యాలెన్స్ చేయాలని అనుకుంటున్నావో ఏమో నాకు తెలీదు. నువ్వు హెల్త్ విషయంలో సెట్ అయ్యావు కానీ మొన్న జరిగిన ఇష్యూ నుంచి నేనింకా బయటపడలేకపోతున్నాను. నాకు కాస్త టైం కావాలి. చేసేది నువ్వు కాబట్టి నీకు నీ మీద ఒక క్లారిటీ ఉంటుంది. కానీ నాకలా కాదు కదా. ఒక్కసారిగా ఇలాంటి విషయాలు బయటపడగానే ఇది కళ నిజమా ఏం అర్థం కాని డైలమాలో ఉన్నాను నేను. ఈ డైలమా నుంచి బయటపడే వరకు నన్ను ఒంటరిగా వదిలేయడమే మంచిది. ఇంతకు మించి ఏమీ చెప్పలేను, కాస్త అర్థం చేసుకో అని రాము గదిలోకి వెళ్లి తలుపేసుకుంటాడు. తర్వాత చిన్ను చీచు దగ్గరికి వెళ్తుంది. చిన్ను, నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. ఇంతలో నువ్వే హాస్పిటల్ నుంచి వచ్చేశావు. హాస్పిటల్లో నేనుంటే కాల్ చేయడం ఏంటి చీచు? నేరుగా నువ్వు రావచ్చు కదా. నాకు రావాలనే అనిపించింది చిన్ను, కానీ రాము అక్కడ అంటే నీతో కాస్త క్లోజ్గా ఉన్నా నాకేదోలా ఉంటుంది. ఆ వీక్ సిచ్యువేషన్లో నేనేదైనా మాట్లాడితే అది గొడవకు దారితీయొచ్చు. అందుకే రాలేకపోయాను. ఏంటో చిన్ను, నీ గురించి లోతుగా తెలుసుకుంటున్నా కొద్దీ నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే అంటీ ముట్టనట్టు ఉండడం మంచిది అనిపిస్తుంది. అందుకే ఇలా దూరంగా ఉంటున్నాను. ఈ విషయంలో నేనేదైనా బాధ పెడితే సారీ చిన్ను. అయ్యో, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి చీచు? నేనే నీకు సారీ చెప్పాలి. సరే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను మీను వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్పేసి మీను ఇంటికి వెళ్తుంది.
చిన్నో, ఏదైనా రేపు మాట్లాడుకుందాం. ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. ఇప్పటికి తినేసి పడుకో అని భోజనం తీసుకుని వస్తుంది. భోజనం తినేసి తరువాత చిన్ను ఆలోచిస్తూ బాధపడుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది. ఉదయాన్నే చిన్ను లేచిన తర్వాత మీను చిన్ను దగ్గరకొచ్చి, చూసావా చిన్ను, నువ్వు ఇద్దరినీ సంతోషపెట్టాలి అనుకున్నావు కాని ఒక్కచోట కూడా నిజాయితీగా ఉండలేకపోయావు. అబద్ధాలతో సంసారం చేశావు. నిజాన్నే అబద్ధం చెయ్యాలనుకున్నావు. దానికిప్పుడు అనుభవిస్తున్నావు. వాళ్ళిద్దరి దగ్గర ఉండలేకపోయావు కదా. నీకొక విషయం చెప్పనా? దీన్ని ఖచ్చితంగా నువ్వు ఒప్పుకోవు. అయినా చెప్తాను విను. తప్పు చేసింది నువ్వే. ఇద్దరినీ అబద్ధాలతో నడిపించింది నువ్వే. ఇప్పుడు వాళ్లు కాస్త కోపాన్ని నీ మీద చూపించినా తట్టుకోలేక నా ఇంటి వరకు వచ్చేశావు. నువ్వు చేసింది తప్పు అని నీకూడా తెలిసినప్పుడు కాసేపు వాళ్ల కోపాన్ని తట్టుకోలేకపోయావా? ఇద్దరూ కావాలి అనుకునే నువ్వే కాసేపు కూడా నీకు నచ్చని విషయాన్ని తట్టుకోలేకపోతే వాళ్లు ఇప్పటివరకు అనుభవించిన జీవితమే మోసం, ప్రేమించిన ప్రేమనే అబద్ధమని తెలిస్తే వాళ్ళు తట్టుకుని ఎలా ఉండగలరు చెప్పు? వాళ్ళు నిన్నింకా ప్రేమిస్తున్నారు కాబట్టే కోపాన్ని మాత్రమే ప్రదర్శించారు. ఇంకెవరైనా అయితే నిన్ను చంపేసి జైలు పాలయ్యేవారు. ఇక నువ్వే ఆలోచించుకో అని మాట్లాడుతూ ఉండగానే మోను వస్తాడు అక్కడికి. మేడం, మీరు తప్పుగా అనుకోకపోతే ఒక నిజం చెప్తాను. మీరు ఎంత ఆలోచించినా ఇద్దరితో కలిసి ఉండే మార్గం ఉండదు. అలాని ఒకరిని కాదని ఇంకొకరితో ఉన్నా జీవితంలో ఎప్పుడు ఏదో మూల మీకు మీమీదే అసహ్యం వేస్తూనే ఉంటుంది. నా సలహా కాస్త కఠినంగా అనిపించినా వాళ్ళిద్దరికీ విడాకులిచ్చి వాళ్ళని కొత్త జీవితానికి వదిలేయడమే మంచిది. అవును చిన్ను, వాళ్ళు మొదట కొంత బాధపడతారేమో కాని నీతో ఉండి జీవితాంతం బాధపడేదాంతో పోల్చుకుంటే అది తక్కువే అవుతుంది. ఇప్పుడు నువ్వు తీసుకునే ఈ నిర్ణయం మీ ముగ్గురు జీవితాలకు సంబంధించింది. ఆలోచించుకో. అవును, వాళ్ళని అడిగితే ఏదో మూల నీ మీద ఉన్న ప్రేమతో వాళ్ళు కాదని అంటారు. కాని బాధపడుతూనే ఉంటారు. నీ అంతటి నువ్వు విడాకులిచ్చేస్తే మోసం చేశావని అనుకుని కొద్ది రోజులకు మర్చిపోతారు. లైఫ్లో మూవ్ ఆన్ అయిపోతారు. నువ్వు వాళ్లతో ఉండి ఇంకా వాళ్ళని బాధపెడతావా, లేక దూరమై జీవితంలో ఉండే బాధని తగ్గిస్తావా నీ ఇష్టం. నీ ప్రేమని ఎలా చూపిస్తావో ఆలోచించు. ఇన్ని రోజులు సమాజానికి విరుద్ధంగా ఉన్నా కూడా నేనే కరెక్ట్ అనుకున్నాను కాని సమాజంలో ఉన్న చట్టాలు, పద్ధతులు ఏవైనా కూడా ఒకరి జీవితాలు పాడు కాకుండా ఉండేవే అని ఇప్పుడు అర్థమవుతుంది. నేను కాస్త ఆలోచించుకుంటాను. నాకు కాస్త టైం కావాలి. సరే, నువ్వు ఆలోచించుకో. నీ నిర్ణయం ఏదైనా మేమిద్దరం నీతో ఉంటాం అని ఇద్దరూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. చిన్ను తల పట్టుకుని ఆలోచనలో పడిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి తప్పు పనులనే కరెక్ట్ అనుకుని చేస్తే జీవితంలో చిన్నులాగా బాధపడుతూనే మిగిలిపోతాం. జీవితంలో మనం చేసిన తప్పు పని ఒక మచ్చలా మిగిలిపోతుంది. మన జెన్యూనిటీ కూడా మోసంలాగే కనిపిస్తుంది. సో ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి. మీకొక చిన్న టాస్క్. చిన్ను ఏం చేస్తే కరెక్ట్ అనేది కామెంట్ చేయండి. చిన్నుకి ఒక ఐడియా ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకేనా మరి? బాయ్, టేక్ కేర్. రాము, చీచు చెరొక వైపు నుంచి చిన్ను గదిలోకి వస్తూ ఉంటారు. రాము, నువ్వెప్పుడొచ్చావు? ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తున్నావు. నా మీద కోపం పోయిందా? చీచు, నువ్వు కూడా వచ్చావా? నీక్కూడా నా మీద కోపం పోయిందా? కోపం ఎందుకు చిన్ను? కాంప్రమైజ్ అయితే సరిపోతుంది కదా. మేమిద్దరం కలిసిపోయాం కూడా, అందుకే కలిసి వచ్చాము కరెక్టే. దాంతోపాటు అడిషనల్గా ఇంకొక పని కూడా ఉంది. దాదాపు అందరూ ఎవరూ లేని టైం చూసుకొని చేసే పనిని మేమిద్దరం కలిసి చెయ్యాలని అనుకుంటున్నాం. చీచీ, ఏంటి మీరు మాట్లాడేది? మీరు ఎంత కలిసిపోతే మాత్రం ఇంతలానా? మీ అంత దరిద్రపు ఫ్యాంటసీలు నా వల్ల కాదు. మీరిద్దరూ కలిసిపోయారని సంతోషపడాలో, లేక కలిసిపోయి ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారని బాధపడాలో కూడా అర్థం కావడం లేదు. రాము, తనెప్పుడు మాత్రం ఒక పట్టానే ఒప్పుకుందని ఇప్పుడు అడగ్గానే ఒప్పుకోవడానికి నువ్వు కాళ్ళు పట్టుకో, నేను రెక్కలు పట్టుకుంటా అని దగ్గరికి వస్తూ ఉండగా చిన్ను గట్టిగా కేకలు పెడుతూ అరుస్తూ ఉంటుంది. చిన్ను, ఏమైంది నీకు? ఎందుకలా అరుస్తున్నావు? ఏమైంది? ఏదైనా పీడకల వచ్చిందా అని మీను అరవగానే చిన్ను లేచి చుట్టూ చూసుకుంటుంది. రాము, చీచు వచ్చారు. ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళొస్తే నా దగ్గరకు రానివ్వకు. ఏమైంది? నిన్నటి వరకు వాళ్ళు లేకుంటే బ్రతకలేను, వాళ్ళకి దూరంగా ఎలా ఉండాలో అర్థం కావడం లేదు అని మాట్లాడావు. ఇప్పుడు దగ్గరకు రానివద్దు అంటున్నావు. ఏమీ లేదులే, ఏదో పీడకల వచ్చింది, అందుకే అలా అన్నాను. సరే, ఫ్రెష్ అవ్వు. రాముని, చీచుని కలిసేసి వద్దాం. ఏంటి? రాముని, చీచుని కలిసొద్దామా? మళ్ళేం పెంట పెట్టబోతున్నావే? ఈసారి నేను ఏ డ్రామాలు ఆడలేను.
మొన్నోసారి నీతో హాస్పిటల్ డ్రామా ఆడుతున్నప్పుడు చీచూని రాముని చూస్తుంటే నా పైన ప్రాణాలు పైనే పోతున్నాయి అనిపించింది తెలుసా? ఇప్పుడంత శ్రమ నీకుండదులే, పద త్వరగా రెడీ అవ్వు, నేనిప్పుడే వస్తాను అని ఫోన్ తీసుకుని బయటకు వెళ్తుంది. చిన్ను మోనుకి ఫోన్ చేస్తుంది. హాయ్ మేడం, ఏంటి ఇంత ఉదయాన్నే కాల్ చేశారు? మళ్ళీ డ్రైవర్ అవసరం ఏమైనా పడిందా? మోను, నేను నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. దానికి ఇదే సరైన సమయం అనిపించింది. నువ్వు వినడానికి సిద్ధంగానే ఉన్నావని అనుకుంటున్నాను. ఏంటో చెప్పండి. నేనంటే నీకిష్టమేనా? అంటే నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాను. మొదట చూడగానే మీతో ప్రేమలో పడిపోయాను, కానీ మీరు నాకు కలవడమే ప్రాబ్లమ్స్ మధ్యలో కలిశారు కదా అని ఏమీ చెప్పలేదు. మీ ప్రాబ్లమ్స్ చూశాక జీవితంలో ఎప్పటికీ చెప్పలేనేమో అనిపించింది. ఇప్పుడు కూడా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, అంతే. సరే, నేను కూడా నిన్నిష్టపడుతున్నాను, కానీ ఒక చిన్న చిక్కుంది. నా ప్రాబ్లం ఏంటో నీకు తెలుసు కదా. మనమిద్దరం వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాలి. అప్పుడే మనం అనుకున్నట్టు ఉండగలం. ఇంకాసేపట్లో బయలుదేద్దాం. నువ్వు వస్తున్నావు కదా? వస్తాను, తప్పకుండా వస్తాను. ఒక అరగంటలో మీ దగ్గర వాలిపోతాను అని అంటాడు. అన్నట్టుగానే అరగంటలో అక్కడికి చేరుకుంటాడు మోను. ఇంత స్వీట్ న్యూస్ చెప్పిన తర్వాత నేను నేల మీద ఉండలేకపోతున్నాను. అయితే గాల్లో డాన్స్ వే. మేమింత సీరియస్గా ఉంటే ఉన్నపళంగా వచ్చి స్వీట్ న్యూస్, హాట్ న్యూస్ అంటావేంటి? అయితే నీకు బ్రేకింగ్ న్యూస్ తెలియదా? చిన్ను నాకు ప్రపోజ్ చేసింది, అందుకే ఈ ఆనందం. ఏంటి చిన్ను నువ్వు చేసింది? ఇన్ని రోజులు నువ్వు ఇద్దరు ఇష్టం అంటుంటే నిజంగానే ఇద్దరు ఇష్టమని అనుకున్నాను. కానీ ఈరోజు వాళ్ళిద్దరూ దూరం అవుతున్నారని తెలియగానే ఇంకొకటి సరసానికి రెడీ అయ్యావు. అంటే నీ బుద్ధి ఎంత హీనమైందో అని తెలుస్తుంది. చీచూని రాముని కలిసిన తర్వాత జీవితంలో నాకు ఇంకొకసారి కనిపించకు. నీలాంటి ఫ్రెండ్ నాకుందని అనుకుంటేనే ఒళ్లంతా కంపరం వస్తుంది. నువ్వెన్ని చెప్పినా నాకు నచ్చినట్టుగానే ఉంటాను. వాళ్ళని కలిసి వద్దాం పదా అని ముగ్గురు కలిసి రాము దగ్గరికి వెళ్తారు. ఇదొక అందమైన కవిత్వమని రెండు ఎపిసోడ్స్లో చెప్పాలా ఏంటి? ఇద్దరినీ ఒకే దగ్గర ఉండమని చెప్తాను. నీ బాగోతం ఒకేసారి చెప్పు. మళ్ళీ చెప్పేంత తీరిక నీకున్నా వినేంత ఓపిక నాకు లేదు అని చీచుకి కూడా ఫోన్ చేసి రాము దగ్గరికి రమ్మని చెప్తుంది మేను. ఏంటి చిన్ను అంత ఆనందంగా కనిపిస్తున్నావు? చీచు ఏదైనా సర్ప్రైజ్ ఇచ్చాడా? ఎవరో సర్ప్రైజ్ ఇవ్వడం కాదు, తని మీకు షాక్ ఇవ్వబోతుంది. తాను చెప్పాలనుకున్న విషయాలు తెలిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో అని భయంగా ఉంది నాకు. డ్రైవర్, కాస్త బయట ఉంటావా? కొంచెం పర్సనల్ గా మాట్లాడుకోవాలి. ఇందులో పర్సనల్ ఏమీ లేదు. మెయిన్ పర్సనే అతను. చిన్ను మీ ఇద్దరికి దూరంగా ఉండాలని అనుకుంటుంది. మా ఇద్దరికి దూరంగా ఉండడం అంటే? వేరొకరికి దగ్గరగా ఉండడమని. మీతో నేను బాగున్నన్ని రోజులు నన్ను మీ ఇష్టం వచ్చినట్టుగా వాడుకున్నారు. కాని కాస్త నా గురించి తెలియగానే నన్ను అనుమానంతో చూస్తున్నారు. ఇప్పుడు కూడా రాము నువ్వేమన్నావు? చీచు సర్ప్రైజ్ ఇచ్చాడా అని అన్నావు. అది నాకెంత అవమానంగా అనిపించిందో తెలుసా? అందుకే మీ ఇద్దరికి దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. ఇతను నేనిద్దరి భర్తల మధ్యలో నలిగిపోతున్నాను అని తెలిసి కూడా ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. అందుకే ఇతనితో ఉండాలని ఆశపడుతున్నాను. చీచీచి, నీలాంటి ఊసర వెళ్ళినా ఇన్ని రోజులు నేను ప్రేమించింది తలుచుకుంటేనే చిరాగ్గా ఉంది. మొదట్లో నేను ప్రేమించానని నాతో ఉన్నావు, తర్వాత నాకంటే డబ్బు చీచు దగ్గర ఉందని అతని పెళ్లి చేసుకున్నావు. ఏంటిది అని అడిగితే ప్రేమ, గౌరవం అని నాటకాలాడావు. ఇప్పుడు మా ఇద్దరికంటే వాడి దగ్గర ఆస్తి ఎక్కువుందని వాడితో వెళ్తాను అంటున్నావు. ఇంత నీచమైన బుద్ధి ఉన్న వాళ్లతో ఉండడం కంటే విడిపోవడమే మంచిది. చాలా థ్యాంక్స్ నీకు. లేటుగా చెప్పినా బుర్రకెక్కేలా బుద్ధి చెప్పావు. వాడు కాదంటే ఇంకొకడు, ఇంకొకడు కాదంటే ఇంకొకడు అంటూ పోతే దాన్ని ప్రేమ, పెళ్లి లాంటి పవిత్రమైన మాటలతో కంపేర్ చేయరు. బజారు మనిషి, వేశ్య లాంటి వాళ్లతో కంపేర్ చేస్తారు. నీ స్థానం ఎక్కడ ఉందో నీకు అర్థమైంది అనుకుంటా. ఇంకా నా కళ్ల ముందు నిమిషం కూడా కనిపించకు. నేనే లాయర్తో మాట్లాడి విడాకుల పత్రాలు ఇంటికి పంపిస్తాను. ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళిపో అని అంటాడు చాలా కోపంగా. రాము, నీ మాట కూడా ఇదేనా? నేను చిన్ను అంత బుద్ధిగా చెప్పలేను. ఇంకా నా ఎదురుగా నువ్వుంటే చేయి చేసుకుంటానో లేక ఇంకేదైనా చేస్తానో కూడా తెలీదు. నువ్వు నా ముందు నుంచి వెళ్లిపోవడమే నీకు మంచిది అని అంటాడు రాము కూడా కోపంగా. చిన్ను మోను, మీనులను తీసుకుని బయటకొస్తుంది. ఇంతకన్నా దిగజారవు అనుకున్నా. ప్రతిసారి నువ్వు దిగజారుతూనే ఉన్నావు. ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి నిన్ను నువ్వు సమర్థించుకుంటావు కదా. అలా ఇప్పుడు కూడా చెయ్యాలని చూడకు. చాలా అసహ్యంగా ఉంటుంది. వాళ్ళంటే విడాకులిస్తే మీ బంధం దూరమైపోతుంది. కానీ స్నేహానికి విడాకులు ఎలా ఇవ్వాలో నాకు అర్థం కావడం లేదు. గుడ్ బై. ఇకెప్పుడూ నన్ను కలవాలని కానీ మాట్లాడాలని కానీ చూడకు అని మీను వెళ్ళిపోతుంది.
చిన్ను మోను రోడ్డు మీద ఒంటరిగా మిగిలిపోతారు. మోను, ఇక నువ్వు ఇంటికి వెళ్ళు. నేను ఎక్కడో ఒక దగ్గర సర్దుకుని పడుకుంటాను. ఏంటి, ఇంత రాత్రిపూట నిన్ను వదిలిపెట్టి వెళ్లడమా? అసలు కుదరదు. అయినా నువ్వు నాతో ఉంటారని అంతమంది ముందు సవాల్ చేసి వచ్చావు. ఇప్పుడేంటి ఇలా వేరే వాళ్ళలా మాట్లాడుతున్నావు? నాతో పాటు మా ఇంటికొచ్చేసేయ్. చూడు మోను, నువ్వు నన్ను క్షమించాలి. నేను నీతో రావాలనో లేక నీతో కలిసి ఉండాలనో వాళ్లతో విడిపోలేదు. వాళ్లతో విడిపోవాలనే ఉద్దేశంతోనే నీతో కలిసుంటానని వాళ్లకు చెప్పాను. ఇదంతా నా నుంచి వాళ్ళని దూరం చేసే ప్రక్రియ తప్ప ఇంకొకటి కాదు. ఇందులో నీ ప్రమేయం లేకుండానే నిన్ను వాడుకున్నాను. అందుకే క్షమాపణలు అడుగుతున్నాను. అంటే నాకు ఫోన్ చేసి ప్రపోజ్ చేయడం, నన్ను వెంట తీసుకుని వెళ్లి నాతోనే ఉంటానని వాళ్లతో చెప్పడం అంతా మోసమేనా? మోసం కాదు, అబద్ధం మాత్రమే. నిజం కాకుండా లేనిది చెప్తే అబద్ధం, లేనిదాన్ని ఉన్నట్టు చూపించి అలాగే కొనసాగడం మోసం. నేను నిన్ను మోసం చేయాలనుకోలేదు కాబట్టి నేను చెప్పింది అబద్ధమని నీకు చెప్తున్నాను. ఇలాంటి ఫిలాసఫీలు గూగుల్లో వెతికితే 1,00,000 దొరుకుతాయి. అయినా గురూజీ సినిమాలు చూసి పెరిగినోణ్ణి. నీ పిల్ల పిచ్చుక ఫిలాసఫీలకి మారిపోన్లే కాని ఇంకొక మాట ఏదైనా చెప్పు. నువ్వు నా నుంచి ఎందుకు విడిపోవాలని అనుకుంటున్నావు? దానికి మాత్రమే సమాధానం చెప్పు చాలు. ఒరే పిచ్చినా, నేను ఎప్పుడు నీతో కలిసున్నాను? నేనెప్పుడైనా నీతో కలిసుంటానని, నిన్ను పెళ్లి చేసుకుంటానని నీకు చెప్పానా? ఈరోజు ఉదయం వాళ్ళ నుంచి దూరం అవడానికి నేను వాడుకున్నాను. ఇది నా తప్పే కాని ఈరోజు ఉదయం నుంచే నీకు నా మీద ప్రేమ పొంగిపోయిందా? నీకేం తెలుసు మా అబ్బాయిల బాధలు? రోడ్డు మీద ఎక్కడో ఒక అమ్మాయి కనిపిస్తేనే వాళ్లతో ఏవేవో ఊహించేసుకుంటాం. అలాంటిది ఒక అమ్మాయి ఫోన్ చేసి ప్రపోజ్ చేసి అంతమంది ముందు జంకు లేకుండా నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్తే ఇంకేమైనా ఉందా? మనవళ్ళు మనవరాళ్లతో సహా ఊహించేసుకున్నాను తెలుసా? అయినా ఇంత ఇష్టం లేని దానివి ముందే ఇదంతా నాటకమని ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదంటే కావాలని చెప్పలేదు. నీకు ముందు ఇదంతా నాటకమని చెప్పి ఉంటే నువ్విలా వాళ్ల ముందు మాట్లాడేవాడివి కాదు, ధైర్యంగా నిలబడేవాడివి కూడా కాదు. నిజం చెప్పాలంటే కనీసం అక్కడి వరకు వచ్చేవాడివి కూడా కాదు. అందుకే చెప్పలేదు. కానీ ఇప్పుడు ఒక్కటే చెప్పాలి. చాలా థ్యాంక్స్ మోను. ఏం చెప్పగలను ఇంతకన్నా? వాళ్ల కోసం వాళ్ల నుంచి దూరమయ్యావు. ఇప్పుడిద్దరినీ వదిలేసిన ఆమెతో వీడు తిరుగుతున్నాడేంటి అని జనాలు నా గురించి అనుకుంటారని నన్ను వదిలేయడం లేదు కదా? మోను, ఇంక నాకు ఓపిక లేదు నీతో ఎక్కువ తక్కువ మాట్లాడ్డానికి. నేను వెళ్తున్నాను అని చిన్ను వెళ్తూ ఉంటుంది. మోను తన ముందుకొచ్చి కొంత డబ్బుని తన చేతిలో పెట్టేసి, నీ మొండితనం ముందు నేను కూడా ఓడిపోయాను. ఇంకా బలవంతం చేసి నేనింటికి తీసుకుని వెళ్లొచ్చు కాని అది నీ స్వేచ్ఛకి భంగం కలిగించినట్టు అవుతుంది. అందుకే బలవంతం చేయడం లేదు. కాని నీ దగ్గర రూపాయి కూడా లేదని నాకు తెలుసు. కనీసం డబ్బు తీసుకుని నీ ఇష్టం వచ్చినట్టు ఉండు అని డబ్బిచ్చేసి వెళ్లిపోతాడు మోను. ఏంటో వీడు మంచోడా మొండోడా అర్థమే కాదు. సరే, దగ్గరలో మంచి హాస్టల్ ఉంటే అక్కడికి వెళ్లి ఉంటాను. చాలా తలనొప్పిగా ఉంది, వెళ్లి పడుకోవాలి కాసేపు అని అనుకుని హాస్టల్ కోసం వెతుకుతూ ఉంటుంది చిన్ను. మోను మీనుకి ఫోన్ చేసి, మోను ఏంటి ఇలా ఫోన్ చేశావు? నీ ప్రియురాలు తోడు దొరికింది కదా, నాకెందుకు ఫోన్ చేశావు? మీలాంటి వాళ్లతో నాకు మాట్లాడాలని లేదు. ఇలా ఇంకొకరితో బ్రతకడం కోసం ఒకరిని మోసం చేస్తూ ఉండడం అంటే అది వ్యభిచారమే. అయినా పుట్టాక కొన్ని నీతి ధర్మాలు ఉండాలి. మొన్న నిన్నటి వరకు వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చి ప్రేమగా చూసుకున్నారు కాబట్టి వాళ్లతో తిరిగింది చిన్ను. ఈరోజు వాళ్ళు ఎదురు ప్రశ్న వేశారని వాళ్ళని వదిలేసి నీ దగ్గరకొచ్చింది. నీతో బాగున్నన్ని రోజులు బానే ఉంటుంది. ఒకవేళ నువ్వేదైనా అన్నావంటే ఇంకొకరి దగ్గరికి వెళ్తుందా? ఇలా ఒకరిని వదిలేసి ఇంకొకరిని అతుక్కోవడం అంటే ఏమంటారో నువ్వే ఆలోచించు. నీకు కొన్ని విషయాలు చెప్పాలని ఫోన్ చేశాను. కాని చిన్ను గురించి ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు. అన్నింటికంటే ముందు చెప్పాల్సిన విషయం ఏమిటంటే చిన్ను నా దగ్గర లేదు. నీ ఇంటి ముందే ఉన్నాను. మిగతా విషయాలు ఇంట్లోకొచ్చి మాట్లాడొచ్చా? తప్పకుండా అని మోనుని ఇంట్లోకి పిలిచి వాటర్ ఇచ్చిన తర్వాత మోను మాట్లాడుతూ, చూడు మీను, ఇప్పుడు నేను మీ ఇంట్లోకొచ్చాను. వాటర్ కూడా తాగాను. వేరే వాళ్ళు ఇది చూసి నేను మీ రిలేటివ్, నీకు నాకు చిన్ననాటి నుంచి రిలేషన్ ఉంది అంటే నువ్వు ఒప్పుకుంటావా? లేదు, అది నిజం కాదు కదా. అవును, అది నిజం కాదు. అలాగే ఎదుటివారు మాట్లాడుకునేవన్నీ కొన్నిసార్లు మన కళ్లతో చూసినవి కూడా నిజం కాకపోవచ్చు. చిన్ను విషయం కూడా అలాంటిదే. ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తాను విను. తను నాతో కలవడం కోసం తన భర్తల దగ్గర నుంచి విడిపోలేదు. వాళ్లతో విడిపోవడం కోసం నాతో కలిసి ఉన్నట్టు నటించింది. వాళ్ళిద్దరూ తన గురించి అలా బాధపడుతూ ఉండడం తనకి నచ్చలేదు. అది చూసి తన క్యారెక్టర్ బ్యాడ్ అయినా
చివరకు నీలా నమ్మిన స్నేహితులు తిట్టినా కూడా పడుతూ ఉందే తప్ప ఎవరినీ పల్లెత్తు మాట అనలేదు. అది తన క్యారెక్టర్. ఇదంతా చెప్పడానికి కూడా కాదు నేనొచ్చింది. తాను ఎవరూ గతిలేని ఒక అనాథలాగా ఎక్కడో ఒక హాస్టల్లో ఉంది. తన చేతిలో నేనిచ్చిన డబ్బులు తప్ప ఇంకో చిల్లి గవ్వ కూడా లేదు. ఇప్పటికైనా తన పరిస్థితిని అర్థం చేసుకుని నువ్వు చూసుకుంటావని చెప్పడానికొచ్చాను. ఇదంతా నీకే ఎందుకు చెప్తున్నాను అంటే, నువ్వు తప్ప వేరే ఎవరూ తన దగ్గరికి వచ్చినా తనకొక గిల్టీ ఉంటుంది, నువ్వు వెళ్తే తప్ప. తనకి హెల్ప్ చేస్తావా లేదా అన్నది నీ ఇష్టం, కాని నీకు తెలియాలి కదా అని నేను చెప్తున్నాను, అంతే. ఇక నీ ఇష్టం అని వెళ్ళిపోతాడు మోను. మోను వెళ్ళిపోయాక మీను చిన్నుకి ఫోన్ చేస్తుంది. మీను, చెప్పు, ఏంటి సంగతి? నీ గురించి మోను అంతా చెప్పేశాడు. ఎలా ఉన్నావో చెప్పు. నువ్వు పక్కన లేకపోవడం చాలా లోటుగా అనిపిస్తుంది మీను. పైకి చాలా నార్మల్గా ఉన్నా కూడా లోపల మాత్రం చాలా బాధగా ఉందే. నీకు టైం ఉంటే ఒకసారి వచ్చి నన్ను కలుస్తావా? చిన్ను, నువ్వెంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది. నేనిప్పుడే వస్తున్నాను అని మీను చిన్ను దగ్గరికి బయలుదేరుతుంది. ఇప్పటి వరకు చూశారు కదా, మీకేమనిపించిందో చెప్పండి. చిన్ను చేస్తుంది కరెక్టేనా? మీకు అనిపించిందేదైనా కామెంట్స్లో చెప్పండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీకు నచ్చిన వాళ్లకు షేర్ చేయండి. సరే, చిన్నుని కలిసిన తర్వాత ఏం జరిగిందో ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. ఉంటాను. మీను చిన్ను దగ్గరికి వెళ్లేసరికి చిన్ను ఒక మూల కూర్చొని బాధపడుతూ ఉంటుంది. నువ్వేమీ బాధపడకు చిన్ను. నువ్వు చేసింది కరెక్టా రాంగా జడ్జిమెంట్ ఇవ్వడం కంటే నీ భారాన్ని ఒకదాన్ని దించుకున్నావు అని సంతోషపడవచ్చు. సరే, ఇంతకీ నువ్వేం ఆలోచించావు చెప్పు. అయినా నువ్విలాంటి సరిగ్గా వెళ్తురు కూడా లేని హాస్టల్లో ఉండడమేంటే? మీను, జీవితం చాలా నేర్పిస్తుంది. వాటిలో ఈ హాస్టల్స్లో బ్రతకడం ఒకటి. అన్నింటికీ అలవాటు పడిపోవాలి. సరే, నీకొక పని చెప్తాను, చేయగలవా? చేస్తాను, చెప్పు చిన్ను. వాళ్ళిద్దరూ డివోర్స్కి అప్లై చేసి ఉంటారు ఖచ్చితంగా. ఆ పేపర్స్ నేనెక్కడ ఉన్నానో తెలియదు కాబట్టి నీకు కాంటాక్ట్ అవుతారు. నేనెక్కడ ఉన్నానో చెప్పకుండా ఆ పేపర్స్ నా దగ్గరకు తీసుకుని రాగలవా? తప్పకుండా తీసుకునొస్తాను. కానీ డివోర్స్ తీసుకునే ముందు వాళ్ళ దగ్గర నుంచి కొంచెం డబ్బు తీసుకోవచ్చు కదా, భరణం కింద. ఇన్ని రోజులు నేను కష్టపడుతూ వాళ్లతో ఉన్నా, అది వాళ్ళ సంతోషం కోసమే. ఇప్పుడు నేను వాళ్ళ నుంచి దూరమైనా వాళ్ళ సంతోషం కోసమే. నేను వాళ్ళకెంత దూరంగా ఉంటే వాళ్ళంత సంతోషంగా ఉంటారు. ఇక ప్రతి నెలా డబ్బులు పంపించమంటూ నాతో మాట్లాడడమో లేదా నా గురించి ఆలోచించడమో చేస్తుంటే వాళ్ళకి నాతో గడిపిన క్షణాలు గుర్తొచ్చి అయితే బాధైనా వస్తుంది, లేక కోపమైనా. ఈ రెండూ ఆరోగ్యానికి మంచివి కావు. అందుకే వాళ్లతో నాకెటువంటి కాంటాక్ట్ లేకుండా ఉంటున్నాను అని అంటుంది చిన్ను. ఇలా దూరమవుతూ కూడా విడిపోయే వాళ్ల గురించి ఆలోచించడమే నిజమైన ప్రేమ. నీ కళ్ళలో వాళ్ల మీద ప్రేమ, నీ మనసులో వాళ్లకి దూరమై వాళ్ళని సంతోషంగా ఉంచాలన్న నిశ్చయం రెండూ కనిపిస్తున్నాయి చిన్ను. నువ్వెలా చెప్తే అలా చేస్తాను చిన్ను. నేను కూడా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించు. ఇలాంటివన్నీ చాలా సహజంలే, కానీ ముందు నేను చెప్పిన పని చూడు అని చిన్ను చెప్తుండగానే రాము దగ్గర నుంచి ఫోన్ వస్తుంది మీనుకి. రాము, చెప్పు. మీను, ఈ చిన్ను నీ దగ్గర ఉందో లేదో నాకు తెలీదు. నేను మీ ఇంటికి మా డైవర్స్ పేపర్స్ పంపిస్తున్నాను. అవి తనకి చేరేలా చూడు. భరణాలేవైనా ఆశిస్తుందేమో కనుక్కో. ప్రతి నెలా కాకుండా ఒక్కసారే ఇస్తారని చెప్పు. సరే, అలాగే చెప్తాను. నాకింకొక ఫోన్ వస్తుంది. నువ్వు పేపర్స్ పంపించు, నేను తనకి చేరేలా చూస్తానులే అని రాము ఫోన్ కట్ చేసి చీచు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మీను. మీను, ఆ మోసగత్తె ఎక్కడుందో నాకు అనవసరం. తనతో మాట్లాడాలని కూడా నాకు లేదు. తనతో గడిపిన ఇన్ని రోజులని తలుచుకుంటేనే చాలా కంపరంగా ఉంది. మళ్లీ తానెలాంటి గొడవల మీదేస్తుందో తెలీదు. అందుకే తనతో విడిపోవాలని అనుకుంటున్నాను. డైవర్స్ పేపర్స్ నీకు పంపిస్తున్నాను. తనతో సంతకం పెట్టి పంపించు. ఈ వంకతో మళ్లీ నన్ను కలవడానికి వస్తుందేమో. నా దరిదాపుల్లోకి కూడా రావద్దని చెప్పు అని ఫోన్ కట్ చేస్తాడు చీచు. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. చీచు, రాము అనుకున్నట్టుగానే చిన్ను ఇద్దరితో చట్టపరంగా విడిపోతుంది. తర్వాత ఆ హాస్టల్లోనే ఉంటూ జాబ్స్ వెతుక్కోవడం మొదలు పెడుతుంది. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. చిన్ను, నువ్వు ఇబ్బంది పడుతున్నావని నాకు అర్థమవుతుంది. కానీ ఎందుకు ఇలా బాధపడ్డం వల్ల నీకొచ్చే లాభమేంటి? నాకు తెలిసిన ఒక పెద్ద కంపెనీ ఉంది. అందులో నీకు జాబ్ ఇప్పిస్తానని ఎన్నిసార్లు చెప్పినా నా మాట ఎందుకు వినడం లేదు? మోను, నీకింతకు ముందు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. నా జీవితంలో నాకర్థమైన విషయం ఏంటంటే, మనకెంత కావలసిన వాళ్లైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. అతిగా వాళ్ల మీద ఆధారపడితే తరువాత పరిణామాలు తట్టుకోలేము.
ఇప్పుడు నువ్వు పంపించే కంపెనీకి నేను వెళ్తే అక్కడ జాబ్ బాగున్నన్ని రోజులు ఎటువంటి అభ్యంతరం లేదు. కాని ఏదైనా తేడా జరిగితే అప్పుడు కూడా నువ్విలాగే ఉండలేవు నాతో. నాకంటూ ఇప్పుడుంది మీరిద్దరూ మాత్రమే. ఇలాంటి వాటి వల్ల నేను మీకు కూడా దూరం అవ్వలేను. ప్రతి నెల నీ ఖర్చులకి నేను డబ్బులు పంపిస్తాను. ఇలాంటి చోటు నుంచి వేరే చోటుకి వెళ్ళి ఉండు. అంతకీ ఇవ్వాలనిపిస్తే నీకు జాబ్ వచ్చాక నా డబ్బులు నాకిచ్చేయి, సరేనా? ఇప్పటికి నేను బానే ఉన్నాను. ఎప్పుడైనా అవసరం పడితే నిన్ను మీనునే కదా అడుగుతాను. ఆ పరిస్థితి వస్తే ఖచ్చితంగా అడుగుతా. అప్పటి వరకు ఈ టాపిక్ ఎత్తకపోవడం మంచిది. సరే, అలా వెళ్ళి కాస్త టీ తాగుదాం పదా, తల బద్దలైపోతుంది అని ఇద్దరూ కలిసి టీ తాగడానికి వెళ్తారు. అలా కొంత దూరం వెళ్ళగానే చిన్నుకి ఫోన్ వస్తుంది. హలో, ఎవరండి? హాయ్ చిన్ను, కొద్ది రోజుల క్రితం మీరు మా కంపెనీలో జాబ్ కోసం అప్లై చేశారు కదా, దానికి మీరు సెలెక్ట్ అయ్యారు. శాలరీ కూడా మీరు అడిగినంత ఇవ్వడానికి మేనేజ్మెంట్ ఒప్పుకుంది. నెక్స్ట్ మండే వచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని జాయిన్ అయిపోయింది అని మాట్లాడతారు. మోను, నాకు జాబ్ వచ్చింది. ఇంకొక 3 డేస్లో జాయినింగ్. వెరీ గుడ్ చిన్ను, జాబ్ వచ్చింది అంటే పార్టీ ఇవ్వాల్సిందే కదా అని మాట్లాడుతూ ఉండగానే రాము కారులో నుంచి దిగడం కనిపిస్తుంది మోనుకి. ఇంకొక అమ్మాయితో కలిసి హోటల్లోకి వెళ్తూ ఉంటాడు. చిన్ను, చూసావా, ఎవరి గురించైతే నువ్వింతలా బాధపడుతున్నావో అతనే అక్కడ ఉన్నాడు చూడు. నీకు జాబ్ దొరికే లోపల అతను ఇంకొక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నాడు. అతని గురించా నువ్వింతలా బాధపడేది? వాళ్లేదో చేశారని నేను వాళ్ళని ప్రేమించలేదు. నాకు నచ్చారు కాబట్టి ప్రేమించాను. ఇప్పుడు వాళ్ళు విడిపోమ్మన్నారని నేను విడిపోలేదు. నాకదే మంచిది అనిపించింది కాబట్టి విడిపోయాను. అయినా వాళ్ళు నన్ను మర్చిపోయి బ్రతకాలని కోరుకున్నప్పుడు వాళ్ళు అదే చేస్తుంటే మళ్లీ బాధపడ్డమెందుకు? పద వెళ్దాం అని పక్కనే ఉన్న చిన్న టీ షాప్లో టీ తాగుతూ ఉంటారు ఇద్దరు. గాజు గ్లాస్ మజానే వేరు కదా. దాని గురించి పూర్తిగా తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే గాజు గ్లాస్ ప్రభావం తెలుస్తుంది కదా. అది అందరికీ తెలిసిన నిజమే. అయినా కొంతమంది ఒప్పుకోరులే. కాని ఒకసారి అటు చూడు, చీచు తన ఫ్రెండ్స్తో ఎలా హ్యాపీగా ఉన్నాడో అని. చీచు తన ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉండడం చూపిస్తుంది చిన్ను మోనుకి. మనం అనుకున్నట్టు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. నాకు జాబ్ వచ్చింది, నేను హ్యాపీ. ఇది సరిపోతుంది కదా, పద వెళ్దాం అని అంటుంది. కాస్త ముందుకు వెళ్లేసరికి మోనుకి మీను ఫోన్ చేస్తుంది. మీను, తెలుసా, ఈరోజు చిన్ను చాలా హ్యాపీగా ఉంది. ఆ చీచు రాము కనీసం ఆలోచన కూడా లేకుండా వాళ్ల లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత తొందరగా మనసులు ఎలా మారిపోతాయో కదా, దారుణం అసలు. మోను, కాస్త పక్కకొచ్చి మాట్లాడగలవా? సరే, వచ్చాను, చెప్పు. మోను, చిన్ను ఉన్న దగ్గరికి ఇద్దరూ ఒకేసారి ఎలా వచ్చారు? అనుకున్నది జరిగిపోవడానికి చిన్ను ఏవైనా దేవతనా? అదంతా ప్రీ ప్లాన్. చిన్ను వాళ్ళు హ్యాపీగా ఉండాలని ఆలోచిస్తుందో వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారు కదా, అందుకే వాళ్ళు అలా చేశారు. ఇదంతా ప్రేమీరా. దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా ఒకరి సంతోషం గురించి ఒకరు ఆలోచించడమే ప్రేమ. ఇది అర్థం కావాలంటే నువ్వు ఆలోచనల్లో ఫ్యూచర్లో కాకుండా మనసుతో ఒకరిని ప్రేమిస్తే తెలుస్తుంది. దానికి టైం పడుతుందిలే, కాని నువ్వు చిన్నుని తీసుకుని ఇంటికి రా. ఏదైనా స్పెషల్గా తిందాం. చిన్ను వస్తుందంటావా? వస్తుందిలే, హ్యాపీగా ఉంది కదా, వస్తుంది. మీరు త్వరగా వచ్చేయండి, నేనేదైనా ఫుడ్ రెడీ చేస్తాను అని ఫోన్ కట్ చేస్తుంది మీను. తర్వాత నుంచి చిన్ను తనకు వచ్చిన జాబ్ చేసుకుంటూ సంతోషంగా ఉంటుంది. రాము, చీచు కూడా వాళ్ళ జీవితాల్లో పడిపోతారు. అలా ఒకరి నుంచి ఒకరు దూరం అవ్వడమే కాకుండా మనసుల నుంచి కూడా నెమ్మదిగా దూరమైపోతున్నారు.